హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. సో మొత్తం మీద సంక్రాంతి పండుగ ముగిసింది, కనుమ కూడా నిన్న అయిపోయింది. చాలామంది గ్రామాల నుంచి తాము ఉంటున్న ప్రదేశాలకు సిటీలకు బయలుదేరుతున్నారు. అలాగే హైదరాబాద్ కూడా ఏపీ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అక్కడ పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నల్గొండ వైపు సూర్యాపేట వైపు నుంచి వస్తే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా ఏదో జరుగుతుందట. సో దానివల్ల వాళ్ళు అదేదో దారి మళ్ళించి ఆ వెనకాల నుంచి ఏదో వస్తున్నారు. సో అది గమనించాలి ప్రయాణికులు. సో ఏది ఏమైనా సంక్రాంతి బాగా జరుపుకున్నారు అందరూ, చాలా హ్యాపీగా, అదే కావాలి. సో అయితే అసలు ఏం చెప్పారు మీరు? ఏం చేస్తామన్నారు? నేను అడిగేది పాలకుల్ని. ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? చెప్పిన మాటలు ఏమైపోయాయి? అన్నీ ఉత్తివేనా? ఏదో అప్పటికి నోటికొచ్చింది అనేసారా? అధికారం కోసం ఏం చేస్తున్నారు? నిజం మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీరు ఏం చేశారు ఇప్పటి వరకు? ఏదైనా అడిగితే నాలాంటి వాళ్ళు క్రూరమైన కేసులండి పెట్టి అరెస్టులు చేసి లోపలేసి చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది. అడిగితే తప్ప ఓటు వేసింది మేం కదా, మిమ్మల్ని అడిగే ఒక మాకు లేదా? మేము కట్టే పనులతో కదా మీరు బతుకుతున్నారు. మీ విలాసాలు, మీ కారులు, మీ నివాసాలు, మీ సౌకర్యాలు, మీ ఫ్లైట్లు, మీ హెలికాప్టర్లు మేము కదా, మేము కట్టే పనులు కదా. మేము క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేయకూడదా? అసలు ఏం చేశారు మీరు ఇన్ని రోజుల్లో? కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఒక్క పని చెప్పండి. 6 గ్యారెంటీలు అయిపోయాయి అని చెప్తున్నా, అయిపోయాయా? ఒకసారి నాయకులారా గుండెల మీద చేయి వేసుకోండి. అందరికీ చెప్తున్నా నేను, ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయబోతున్నారు? మనస్ఫూర్తిగా ఇలా చేపెట్టుకుని ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి. అందరికీ చాలామంది ఓ కేకలు, అరుపులు, అరిచేశారు స్టేజ్ల మీద. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఇది ఒకటి గమనించండి.